హలో ఎవ్రీవన్, మీకు ముందుగానే చెప్పేస్తున్నాను. ఈరోజైతే మేము మూవీ నైట్ ప్లాన్ చేసాము. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మేమైతే మూవీకి వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ అయితే మా హస్బెండ్ నాకు సూప్ చేసి ఇచ్చారు. కార్న్ సూప్ అనమాట. ప్యాకెట్స్ దొరుకుతాయి, చాలా టేస్టీ ఉంటుంది. నేను మంచి సూప్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ నా కోసం అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నారు. తను చేస్తే చాలా బాగుంటుంది అనమాట. నాకు చాలా నచ్చిద్ది, అందుకని ఎప్పుడు తన్నే చేయమంట. ఇంకా మూవీకి లేట్ అయిపోతుందని మేమైతే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా మేము అప్పటికప్పుడు అనుకుని టికెట్స్ బుక్ చేసుకున్నాము. అందుకనే నైట్ సెకండ్ షోకి అయితే వెళ్ళిపోయాము. క్రౌడ్ అయితే లిటరలీ చాలా ఉందన్నమాట. ఫస్ట్ డే మూవీకి అయితే మేము వెళ్ళిపోయాము. చూసారు కదా క్రౌడ్ అయితే ఎంత ఉందో. మేమైతే మా సీట్ నెంబర్స్ చూసుకొని సెట్ అయితే అయిపోయాము. మూవీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. హీరో ఎంట్రీ అనమాట. లిటరల్లీ కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ అయితే వచ్చాయి. ఇంతకు మేము ఏ మూవీకి వెళ్ళామో మీకు చెప్పలేదు కదా, చావా మూవీకి వెళ్ళిపోయాము. ఛత్రపతి సంభాజీ గారి స్టోరీ ఈ మూవీ అనమాట. యాక్చువల్గా ఇప్పటి జనరేషన్కి ఇలాంటి మూవీస్ తెలీదు, బట్ చూడాలి. చాలా చాలా నేర్చుకుంటాం మనము. మూవీ అయితే సూపర్ ఉంది. లిటరలీ కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వచ్చేసాయి. ఇలాంటి హిస్టారికల్ మూవీస్కి వెళ్తే స్టోరీస్ తెలుస్తాయి అనమాట. అప్పటి జనాలు ఎట్లున్నారు, ఎలా ఫైట్ చేశారు, ఇవన్నీ మనకు తెలుస్తాయి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్యామిలీతో పాటు వెళ్ళి. హాఫ్ పార్ట్ అయితే అయిపోయింది. మేమైతే మంచిగా పాప్కార్న్ అండ్ సమోసా అయితే తీసుకున్నాము. ఇవైతే ఎంజాయ్ చేసాము. మూవీ కూడా సూపర్ ఉంది. లిటరల్లీ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నైట్ టైం అయితే ఎంటీ రోడ్స్ మీద ఈ డ్రైవ్ అయితే నాకు చాలా ఇష్టం అండి. ఇష్టమైన పర్సన్తో ఈ డ్రైవ్ వెళ్తుంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఫైనలీ రీచ్ అయితే అయిపోయాము. మూవీ అయితే సూపర్ ఉంది.